ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా నేను అన్ని జిల్లాలు పర్యటన చేస్తూ ఈ రోజున చిత్తూరు జిల్లా చిత్తూరు బార్ అసోసియేషన్లో న్యాయవాదులు అందరూ కూడా కలవటం జరిగింది. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నాకు శ్రీనివాసరాజు ఉప్పలపాటి నేను బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా సోదర న్యాయవాదులు అందరినీ కూడా ఈ రోజున రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు బార్ కౌన్సిల్ సందర్భంగా ఎన్నికల సందర్భంగా అనేక విషయాలు నా దృష్టికి వచ్చినాయి. లా నేస్తం ఇది 10,000 రూపాయలు మరి పెంచాలి, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి త్వరితగతంగా యువ న్యాయవాదులకి మరి వచ్చే విధంగా కృషి చేయాలని సార్ అని చెప్పి నాకు రావటం, దానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి మరి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా నేను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, అది కూడా త్వరితగతంగా తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేయటం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా చేయవలసిన పనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా నేను కృషి చేస్తాను. ఈ బార్ కౌన్సిల్ యొక్క మరి ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తాను. అలాగే మరి అడ్వకేట్స్ దానిలో కూడా మరి హౌస్ సైట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి బార్ కౌన్సిల్లో మరి అన్ని జిల్లాల్లో కూడా అడ్వకేట్స్కి హౌస్ సైట్స్ కూడా మరి వచ్చే విధంగా కృషి చేస్తాను. అలాగే మరి పెన్షన్ విధానానికి రిటైర్మెంట్ అయితే మరి డబ్బులు కుటుంబ సభ్యులకి అలాగే వారికి కూడా ఇవ్వడానికి కొంత డిలే జరుగుతుంది, కొంత ఇబ్బందులు అవుతున్నాయి. దీన్ని అమౌంట్ పెంచే విధంగా దాన్ని అలాగే పెన్షన్ సిస్టంలో కూడా 60 సంవత్సరాలకి 65 సంవత్సరాలకి 70 సంవత్సరాలకి అలా వచ్చే విధంగా కూడా బార్ కౌన్సిల్లో ఒక రూల్స్ ప్రకారం ఆలోచించి ఆ సోదర న్యాయవాదులందరితో కూడా కమిటీ వేసి దీన్ని బార్ కౌన్సిల్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇవ్వటం. అలాగే బార్ కౌన్సిల్ మీద బార్ కౌన్సిల్ మీద కొన్ని అంటే అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. వృత్తిని నమ్ముకున్న న్యాయవాదులకి అన్యాయం జరగకుండా బార్ కౌన్సిల్ వ్యవహరించాలా అనే డిమాండు మరి సోదర న్యాయవాదుల్లో కనిపిస్తున్నది. లాబియింగ్ కానీ ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా చూడాల్సిన బాధ్యత బార్ కౌన్సిల్ మీద ఉంది. ఆ బార్ కౌన్సిల్ ప్రతిష్ట పెంపొందించే విధంగా ఎవరైతే వృత్తిని నమ్ముకున్న వాళ్ళో న్యాయవాదులకి మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళ యొక్క వృత్తిలో నైపుణ్యం పెంపొందించే విధంగా బార్ కౌన్సిల్ మరి వ్యవహారం చేయాలా. దీని విషయంలో మరి సోదర న్యాయవాదులు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బార్ కౌన్సిల్ మెంబర్గా నేను పనిచేస్తాను, కృషి చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా సోదర న్యాయవాదులు అందరికీ కూడా మరి నా వైపు నుంచి చెప్పడం జరిగింది. నాకు చిత్తూరు దానిలోను అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40,000 మంది అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటు శ్రీనివాసరాజు ఉప్పలపాటి అని నాకు వేసి నన్ను గెలిపించవలసిందిగా ఆ సోదర న్యాయవాదులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఫిబ్రవరి 13 ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని బార్ అసోసియేషన్ ఎక్కడెక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి బార్ అసోసియేషన్లోనే ఓటు వేసి ప్రథమ ప్రాధాన్యత 1 నుంచి 25 వరకు ఓట్లు వేసుకోవచ్చు. 1, 2, 3 అని చెప్పి రాయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రథమ ప్రాధాన్యత 1 ఓటు ONE1 అని చెప్పి రాసి నన్ను గెలిపించవలసిందిగా సోదర న్యాయవాదులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి సానుకూలంగా ఉంది. ఇది సెనెట్ కమిటీ ముందు పెండింగ్లో ఉంది. మరి లా మినిస్టర్ కూడా 15 రోజుల క్రితం కూడా దీని మీద సానుకూలంగా ప్రకటన చేసి ఉన్నారు. ఈ రేపు 24వ తారీఖున లా మినిస్టర్ విజయవాడ వచ్చే అవకాశం ఉంది, లేదా ఢిల్లీ వెళ్ళినా సరే ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు ఇన్సూరెన్స్ విషయంలో నేను కృషి చేస్తాను. అది వచ్చే ఎంత తొందరగా అయితే అంత వచ్చే పార్లమెంట్ సమావేశంలోనే ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను.